తెలంగాణ హెరిటేజ్ అండ్ కల్చర్ ను దేశవ్యాప్తంగా ప్రమోట్ చేసేందుకు కొత్త ఆలోచన చేసింది సర్కార్. టూరిజం ప్రాంతాల ఫోటోలను విమానాల మీద అంటించాలని నిర్ణయించింది. నెలకు 25 లక్షల అద్దెకు స్పైస్ జెట్ తోనే ఒప్పందం చేసుకుంది. టూరిజం ప్రచారానికి కొత్త ఆలోచన చేసింది రాష్ట్ర టూరిజం డిపార్ట్మెంట్. విమానాల మీద పర్యాటక ప్రాంతాల ఫోటోలతో ప్రచారం చేయాలని నిర్ణయించింది. దీనికి సంబంధించిన లోగోను శంషాబాద్ లా టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పేర్వరం రాములతో కలిసి లాంచ్ చేసిర్రు మంత్రి చందులాల్. దేశ విదేశీ టూరిస్టులను ఆకర్షించుడే లక్ష్యమన్నారు. దేశ విదేశాల్లో తెలంగాణ ప్రచారం జరగాలి. తెలంగాణలో ఉన్నటువంటి వనరులు గాని చూడదగ్గ ప్లేసులు గాని చూసే విధంగా ఉండాలనే ఉద్దేశంతోనే ఈ బోయింగ్ విమానం 737ను మనం అమెరికాలో దాన్ని డెకరేట్ చేసి యావత్ భారతదేశమే కాకుండా ప్రపంచంతా తిరిగి తెలంగాణ యొక్క ఔన్నత్యాన్ని చాటే విధంగా ఉండాలి. స్పైస్ జెట్ విమానానికి ప్రత్యేక స్టిక్కరింగ్ చేయించిర్రు ఆఫీసర్లు. విమానానికి ఓవైపు గోల్కొండ కోట, కుతుబ్షాహీ టూంబ్స్, ఇంకో దిక్కు చౌమాల ప్యాలెస్ ఫోటోలతోనున్న స్టిక్కర్లను అంటించారు. తెలంగాణ గవర్నమెంట్ లెక్కనే టూరిజం శాఖ ముందుకు పోతుందన్నారు టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పేర్వరం రాములు. సరికొత్త ఆలోచనలతోనే ముందుకు పోతున్నామన్నారు. తెలంగాణ గురించి యావత్ దేశానికే కాదు యావత్ ప్రపంచానికి కూడా ప్రచారం చేపట్టడంలో ఇది కర్టెన్ రైజర్ అంటే యవనిక లేచింది, తెర లేచిందన్నమాట. తెలంగాణ టూరిజాన్ని అందరికి పరిచయం చేసేందుకే ఈ ప్రయోగం చేసినామని చెప్పారు టూరిజం శాఖ సెక్రటరీ బుర్రా వెంకటేశం. ఈ విమానం రోజు దేశంలోని 10 ఎయిర్పోర్ట్లను చుట్టొస్తుందని చెప్పారు. నెలకు 25 లక్షల కిరాయితోని ఈ ఒప్పందం చేసుకున్నామన్నారు. We want to make Telangana tourism to fly rather than to walk or run. We want it to fly. That's why this initiative of taking up to the skies, and you will be seeing Telangana brand at 36,000 feet above sea level. First time in the history Telangana tourism. స్పైస్ జెట్ కంపెనీతోని 2 నెలలకు ఈ ఒప్పందం చేసుకుంది సర్కార్. ఇది మంచిగా అనిపిస్తే ఇంకిన్ని దినాలు పొడిగిస్తామని చెప్పింది.